కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి ఒంటిమిద్ది గోలలో లక్షలాది రూపాయలు ఒక దళారి మొక్కజొన్న రైతులు కష్టపడి పండించినటువంటి పంటని తీసుకొని పోవడం జరిగింది. 2 నెలలకు పైగా అయింది. అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో పంచాయతీలు కూడా జరిగినాయి. అనేక సార్లు టైం తీసుకున్నాడు. ఇవాళ నేను డబ్బులు తీసుకొని వస్తానంటూ ఇక్కడికి వచ్చి డబ్బులు ఏమీ తేకోకుండా నా భార్య తీసుకొని వస్తుంది వెనకని చెప్పి ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోవడం జరిగింది. కానీ అదే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళే పోలీస్ స్టేషన్లతో కంప్లైంట్ చేసి రైతులకి సంబంధం లేకుండా అంటే వాళ్ళు ఒక బ్లాంక్ చెక్ ఇస్తారని చెక్ తీసుకొని మీరు వదిలిపెట్టాలని చెప్పేసి ఈరోజు దళారి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసమే రాత్రి ఈ టైంలో రైతులతో కలిసి ఈ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. 2 రోజులు టైం అడగడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ 3 నెలలు ఇప్పటికే అయిపోయింది. ఇంతవరకు రైతులకి న్యాయం జరగలేదు. కాబట్టి రైతులకి న్యాయం జరగాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ దగ్గర మేము బైఠాయించడం జరిగింది. పోలీసులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. 2-3 రోజుల్లో డబ్బులు ఇప్పిస్తామంటున్నారు. అతను కనుక 2-3 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోయిన పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలని నిర్వహిస్తాం. అమౌంట్ ఎంత టోటల్? దాదాపు 26 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది రైతులు.